సువిశేష పఠనము. మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. యేసు మరల ప్రార్థన మందిరములో ప్రవేశించెను. అచ్చట ఓచ చేయగలవాడు ఒకడుండెను. విశ్రాంతి దినమున యేసు అతనిని స్వస్థపరచునా లేదా అని అచ్చటి జనులు కొందరు పొంచి ఆయనపై నేరము మోపుటకు కాచుకొని ఉండిరి. అప్పుడు ఆయన ఆ ఓచ చేయగల వానిని చూచి, ఇచ్చటకు రమ్ము అని వానిని పలిచెను. అంతటా ఆయన జనులను చూచి, ఆ విశ్రాంతి దినమున మేలు చేయుటయా లేక కీడు చేయుటయా, ప్రాణరక్షణ మొనర్చుటయా లేక ప్రాణనష్టమునర్చుటయా, ఏది చేయదగన పని అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు మౌనము వహించిరి. అంతటా ఆయన కోవముతో నలుదెసలు చూచి ఆ జనుల హృదయ కాఠిన్యమునకు చింతించి, రోగితో నీ చేయి చాపుము అనెను. వాడట్లే చాపగా స్వస్థుడాయెను. అంతటా పరిసయ్యులు వెలుపలకు వచ్చి యేసును చంపుటకు తరుణ్-పాయమునకై హేరోదియులతో వెంటనే ఆలోచనలు చేసిరి. ఇది ప్రభువు సువిశేషము.